హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. బిఫోర్ అయితే చూపించాను కదా, అది రంగులు వేయకముందు మా వెంకటగిరిలో ఉన్న బొజ్జగన పైన చూపించాను కదా. సో ఇప్పుడైతే మీకు రంగులు వేసిన బొజ్జగన పైన చూపిస్తే స్పెసిఫిక్ గా నాకు డీటెయిల్నెస్ అయితే ఈ ఇయర్ డీటెయిల్నెస్ అయితే గణపయ్యది చాలా బాగా అనిపించింది. సో ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఒక వ్యూ చూద్దామా? వచ్చేసేయండి. బిఫోర్ ద పెయింట్ చూసేద్దామా? మరి జస్ట్ అప్పుడే పెయింట్ స్టార్ట్ చేశారు ఈవినింగ్ టైంలో. ఇక్కడ పెయింట్ వేసే వాళ్ళకంటే పెయింట్ ఎలా వేస్తున్నారో చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. సో ఇకైతే చూసేద్దామా? ఇదైతే కంప్లీట్గా పెయింట్ వేసేసిన తర్వాత ఆ రోజు వర్షం పడుతూ ఉన్నింది, అందుకే కవర్స్తో కవర్ చేశారు. అలాగా లోపలికి వెళ్ళి చూసేద్దామా? మరి ఇదైతే బిఫోర్ పెయింటింగ్. నా లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు కదా, నేను పెయింట్ అనేది ఎలా వేస్తున్నారని చూపించాను, ఎంత ఈజీ వేలో అని. ఆఫ్టర్ ద పెయింట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, డీటెయిల్నెస్ కూడా చాలా బాగా ఉంది కదా. అన్నీ చూసిన తర్వాత నాకు భలే సర్ప్రైజింగ్గా అనిపించిన విషయం ఏమైనా ఉందంటే, నిజంగా రేడియం కలర్స్ అయితే అదిరిపోయాయి, ఎఫెక్టివ్గా ఉన్నాయన్నమాట. విగ్రహాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఒకవేళ చీకట్లో కూడా విగ్రహం తీసుకోబోతుంటే ఈ రేడియం కలర్స్ భలే హైలైట్ అయిపోతాయి కదా. అన్నీ ఒక హైలైట్ అయితే ఈ ఒక్క కలరే ఒక హైలైట్. రియల్లీ ఇక్కడ ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా ఒక రాతి టెక్స్చర్ని తీసుకొని వచ్చి పెయింట్తో ఒక అద్భుతాన్ని చేశారనిపించింది. నిజంగా చాలా బాగుంది కదా. మా ఊర్లో అయితే ఫెస్టివల్ వైబ్స్ ఇలా అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మీ ఊర్లో ఎలా జరుపుకుంటున్నారు, విశేషాలు ఏంటి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. ఇక నేను చెప్పడం కంటే మీరే చూస్తే చాలా బాగుంటుంది కదా. సో విత్ మ్యూజిక్ ఎంజాయ్ చేసేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే స్పెసిఫిక్గా ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చేసింది. కలరింగ్ కూడా వండర్ఫుల్గా, మ్యాజికల్ కలర్స్ని అయితే యూజ్ చేశారు ఇక్కడ. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించిన విషయము, ఇక్కడ బొజ్జ గణపయ్య పట్టుకున్న గదని చిట్టి ఎలుక మోస్తుంది. ఎంత ముద్దుగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. సో ఇదే కాదు, ప్రతిదీ కూడా ప్రతి విగ్రహంలోనూ కొంచెం డిఫరెంట్గా న్యూ థింగ్స్ని ఆలోచించి చాలా క్రియేటివిటీగా ఈసారి అయితే డిజైన్ చేశారు. నాకైతే ఎప్పట్లా అస్సలు అనిపించలేదు. ఇది అంతా ఒక ఎత్తు అయితే, ఈ వీడియో నేను తీసిందైతే వినాయక చవితికి ముందు, బట్ ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయింది. ఎడిటింగ్ అయితే అయింది, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. స్పెసిఫిక్గా కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట. సో అందుకే మళ్ళీ హెల్త్ ఇష్యూని మెన్షన్ చేయడము, మళ్ళీ మీరు సింపతి లైన్స్ యూజ్ చేస్తున్నారనే కామెంట్స్ ఎందుకు అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పట్లేదు. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫెస్టివల్ అయిపోయింది కదా, ఎస్టర్డే ఫెస్టివల్ అయిపోయింది, ఈ రోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో క్యాప్చర్ చేసే డే ఏమైంది అంటే, వర్షం పడింది అనమాట ఫుల్గా. మార్నింగ్ పడింది, కానీ ఈవినింగ్ అంతా కూడా కొంచెం తడిపొడిగా లైట్గా చినుకులు పడుతూ ఉండింది. అందుకే ఆల్మోస్ట్ అన్నిటికీ కవర్స్ అయితే వేసేసారు. సో అందువల్ల స్పెసిఫిక్గా నేనైతే అంత డీటెయిల్గా చూపించలేకపోయినా, నేను ఎంత చూపించగలనో అంతవరకు చూపించగలిగాను డీటెయిల్. సో ఫైనల్ గా అయితే మా వారు ఒక చిన్న పోజ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ తడిచిపోయి అలా వీడియో తీయడానికి అయితే వచ్చేసాము.
సో ఇలా అయితే మా జర్నీ ఈ వినాయక చవితి ముందు రోజు ఇలా జరిగిందనమాట. సో నెక్స్ట్ డే ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేసి కంప్లీట్ వీడియోస్ అయితే చేశాను. అంటే వినాయక చవితి ముందు రోజు ఎలా సెలబ్రేషన్స్ జరిగాయి మా ఊర్లో, అలాగే ఎంత హడావిడి హంగామా ఉంది, మార్కెట్ పరిస్థితి ఏంటి, ఏం కొన్నాను, ఎలా చేసుకున్నాను పండుగ, నిమజ్జనం ఎలా జరిగింది, మా ఊర్లో స్పెసిఫిక్గా కొంచెం డిఫరెంట్ థాట్స్తో పెట్టిన విగ్రహాలు ఏమున్నాయి. ఈసారి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ముఖ్యంగా మన భారతీయులందరం గర్వించదగినటువంటి చంద్రయాన్ తెలుసు కదా. సో ఈ చంద్రయాన్ అనే ఒక యాత్రని కాన్సెప్ట్తో మా ఊర్లో అయితే బొజ్జగానే పైన పెట్టారు. ఎలా ఉంటుందని మీరు గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం. సో నేనైతే కంప్లీట్గా వీడియోస్ తీసున్నాను, ఎడిటింగ్ కూడా ఇప్పుడే చేశాను. సో నెక్స్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఈ వీడియో తర్వాత. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చేస్తుంది. సరే అయితే ఈ వీడియో కిందే నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియోతో తొందరగా మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.